ఆల్రెడీ సెటిల్డ్ సిస్టమ్ ఉంది, అదేదో కొత్తగా వచ్చింది నీళ్లు బాగా వచ్చినాయి అని చెప్తున్నారు మీరు. ఇక ఒక ఆయన సరే వాటర్ నీళ్లు కలిసినాయి అన్నాడు, అది వేరే అనుకో. బాధ్యత రాహిత్యం. ఇప్పుడు చెప్పాను కదా బ్రదర్, వినలేదా మీరు? 3,300 కోట్లు 9 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో ఖర్చు పెడితే 3,900 కోట్లు బీఆర్ఎస్ హయాంలో ఖర్చు పెట్టాము. 600 కోట్లు వాళ్ళకంటే ఎక్కువ ఖర్చు పెట్టాము. పైగా మాకు 2 కరోనా సంవత్సరాలు వచ్చినాయి. పెద్ద ఎత్తున వాటర్ సీపేజ్ వచ్చి పనులు ఆగిపోయినాయి. 2 టన్నెళ్లకు కూడా బేరింగులు పోయినాయి. ఇప్పుడు మనం పోయిన టన్నెల్ది బేరింగ్ పోయింది. ఆ రోజు మా ప్రభుత్వం వచ్చినప్పుడు బేరింగ్ పోతే 100 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి కొత్త బేరింగ్ తెప్పించి మెషిన్ లో ఫిట్ చేయించి పనులు ప్రారంభించినాం. ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో రాకముందు కాంగ్రెస్ గవర్నమెంటే ఉండే. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి, ఇదే నల్గొండ జిల్లాలో. ఆయన పులిచింతల మాత్రం దగ్గరుండి పోలీసు వాళ్ళని పెట్టి మన తెలంగాణ వాళ్ళని ముంచి ఆంధ్రకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్ట్ ఏమో చాలా జాగ్రత్తగా కట్టించిండు. కానీ ఇదే టన్నెల్లో బేరింగ్ ఫెయిల్ అయితే ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డిని అడగలే. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చినాక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి 100 కోట్లు అడ్వాన్స్ ఇచ్చి ఆ బేరింగ్ అమెరికా నుంచి తెప్పించి వేయించి పనులు ప్రారంభించాం. ద అదర్ సైడ్ కూడా అక్కడ కూడా బేరింగ్ ఫెయిల్ అయితే దానికి కూడా 100 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి దా బేరింగ్ కూడా తెప్పించి పనులు చేయించాం. అంటే మేము ఎంత సిన్సియర్ గా ఉన్నామని. నిజంగా మేము పక్కన పెట్టే అఖిలపక్షం పిలిచినాం. జానారెడ్డి గారు ఆ రోజు ఎల్ఓపి నాయకుడిగా అఖిలపక్షం మీటింగ్ కు అసెంబ్లీలో హాజరైంది. వీళ్ళిద్దరు కూడా వచ్చింది. కోమటిరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అఖిలపక్షం మీటింగ్. ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆయన అధ్యక్షతన జరిగిన మీటింగ్ వీళ్ళు ముగ్గురు కూడా వచ్చారు. వీళ్ళే అడిగితే 100 కోట్లు అడ్వాన్స్ ఇచ్చి కూడా పనులు చేపించాం. అంటే 2 సార్లు బేరింగ్ ఫెయిల్ అయితే 2 సార్లు 100 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి పనులు ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేశాం. డీవాటరింగ్ ప్రొవిజన్ లేకపోతే ప్రాజెక్టు పూర్తి కావాలనే మంచి ఉద్దేశంతో డీవాటరింగ్ కు ప్రభుత్వం సమ్మతించి కూడా పనులు ముందుకు తీసుకుపోయే ప్రయత్నం మేము చేశాం. ఇవాళ ఇంకోటి అంటున్నారు మీరు. ఒక మిత్రుడు అడిగాడు పని. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 15 నెలలు అయింది. 15 మీటర్లు తవ్విన రవిలు. మరి 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో 15 మీటర్లన్నా మీరు తవ్వినరా అని నేను అడుగుతున్నా. మమ్మల్ని అడుగుతున్నారు కదా. సరే మేము సమాధానం చెప్పినాం. 12-13 కిలోమీటర్లు లోపల పోయినా కొద్దీ సీపేజ్ పెరుగుతుంది, మనకు రకరకాల సమస్యలు వచ్చినాయి, లూజ్ స్ట్రాటా వచ్చింది. అయినా మేము 13 కిలోమీటర్లు తవ్వాం. 2 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లకు పూర్తి చేసే ప్రయత్నం చేసినాం. 3,900 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టినాం. అయితే 15 నెలల్లో మీరు 15 మీటర్లు తవ్వినరా? బేరింగ్ రాలే ఇంతవరకు. వచ్చని ప్రెస్ మీట్లు రాసి విలేకరుల చేతులు అరుగుతున్నాయి, కానీ బేరింగ్ వచ్చింది అయితే లేదు. చెప్పబట్టి ఇప్పటికో 100 ఉపన్యాసాలు కొట్టుంటారు వీళ్ళు. బేరింగ్ అయితే ఇంతవరకు రాలే. సో ఈ రకంగా ఇప్పటికైనా ఈ అనవసరమైనటువంటి రాజకీయాలు మానండి.